కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో విద్యార్థులు గొప్ప విజయాలు సాధించాలన్నా ఎవరెస్టును అవలీలలుగా ఎక్కాలన్నా జీనియస్ గ్లోబల్ స్కూల్లో చేర్చించండి అని యాజమాన్యం గొప్పలు చెబుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించడంలో సఫలమయ్యారు. కానీ విద్యార్థులకు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆనుకుని అడ్డుగా పాఠశాలకు గోడ లేకుండానే 2 ఏళ్లుగా ప్రమాదపు అంచులోనే విద్యను అందించడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా ప్రమాదపు అంచులో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో శనివారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం యాజమాన్యం నిర్లక్ష్యంపై వేలకు వేలు ఫీజులు వసూళ్ల గురించి అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందించే విద్యా విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలను ఎవరి అండదండలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిసిటీలో ఇచ్చే ప్రయారిటీ స్కూల్ రియాలిటీలో లేదని విషయాన్ని గ్రహించాలని, విద్యాశాఖ అధికారులు ఇచ్చే గడువునే గాలికి వదిలేసేనంత ప్రత్యేక శక్తి సామర్థ్యాలు ఒక జీనియస్ గ్లోబల్ స్కూల్కి మాత్రమే ఎలా సాధ్యమని, ప్రమాదపు అంచుల్లో 2 ఏళ్లుగా పాఠశాల నిర్వహిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోవాలో బాధపడాలో అర్థం కావడం లేదన్నారు. స్కూల్ యాజమాన్యం పెద్ద నాయకులు పవర్ అడ్డుపెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తల్లిదండ్రులు ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సంక్రాంతి గడువును జనసేన గడువుగా భావించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా, కాసిం సాహెబ్, మాలిక్ పాల్గొన్నారు. MG9 న్యూస్ రిపోర్టర్ శేఖర్. మీరు పెద్ద మనుషులు నువ్వే ముందర పెద్ద మనిషి ముందర నువ్వు ఉండి పెద్ద మనుషులు అంటే హోటల్ నిడిగి ఇక్కడ వాళ్ళకి అంతా బ్రాంచ్ ఆ బ్రాంచ్ రంగేశ్వర తర్వాత మళ్ళీ నాశనం అయింది, జీవితాలు నాశనం అవుతాయి. మళ్ళీ నేను చూసి చేసిన వరకు చేసుకుంటాం, అక్కడ వరకు చేసుకోవాలి. మీరు చేసింది చెప్పుకోరు, నేను చేసిన అని చెప్పి నువ్వు చేయలేదు అంటున్నావు. నేను చూపించమంటావు సాక్షాత్తు సహా ఏవేవి కావాలో చెప్పు, ఏవేవి కావాలో చెప్పు. జీవితాలు నాశనం అయ్యి చూపించాలా, ఎన్ని చూపెట్టాలా, ఎన్ని ప్రూఫ్లు కావాలా, ఏం మాట్లాడుతావు అంటే మేము చెప్తాం, దృష్టి తీసుకెళ్తాం అంతవరకే. ఏం లేదు, రెండు సంవత్సరాలు అయింది అకామిడేషన్ స్టార్ట్ అయ్యి, ఏం చేసినా దృష్టి తీసుకెళ్ళి మీరు చేసేది ఒకటి. ప్రభుత్వాలు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. మీరు భజనలు చేయకండి. అధికార పార్టీలకు తొత్తులుగా తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు భజనలు పెట్టి క్లాసులు కొట్టించుకొని మిమ్మల్ని వార క్లాసు కొట్టడం, మిమ్మల్ని వార క్లాసు కొట్టడం ఇది ఎక్కువైపోయింది. ఏమి ఇక్కడ గోనెగండ్ల మండలంలో 3 స్కూళ్ళు బలంగా ఉన్నాయి భజనలు. ఏమి మీకు రాజకీయాలతో అవసరం లేదు. ప్రభుత్వాలు ఈ రోజు ఉంటారే పోతాయి. ఏదనుకుంటే చేస్తున్నారు. మీకు ఏ పొలిటికల్ తో సంబంధాలు ఉన్నాయి కూడా మనకు తెలుసు. చూడండి, మీకు ఈ పొలిటికల్ పార్టీలు శాశ్వతంగా ఉంటాయేమో, మళ్ళీ మీకు గెలవాలని ఆగస్టు రిపబ్లిక్ డే అన్నది ఊర్లో పెద్ద మనుషులు పిలుచుకురావడం సహజం. కానీ మేధావులు చాలా మంది ఉన్నారు ఊర్లో. గొప్ప పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, మంచి గొప్ప టీచర్లు ఉన్నారు. మళ్ళీ పొలిటికల్ లీడరే కాదు, దాంట్లో మేధావులు ఉంటారు. లీడర్ లేకుండా అందరినీ కాదు, వాళ్ళే కదా కాపాడు. ఇష్యూ 2 ఏళ్ళు అయినా కూడా వాళ్ళే కాపాడు. డిఈఓ కూడా ఏం చేస్తలేదు కారణం అంటే పొలిటికల్ పవర్. పిల్లలు ఉన్నారు, మీకు డిఈఓ కూడా మీకు ఏం చేస్తలేదంటే కారణం మీకు పొలిటికల్ పవర్ ఉంది. చెప్పనా పేరెంట్స్ వచ్చింది, బేసిక్ క్లాస్ పెట్టుకున్నారు. మన దగ్గర వచ్చింది ఇయర్ మేడం. బేసిక్ అకామిడేషన్ కంప్లీట్ అవుతా ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి బేసిక్
బేసిక్స్ మీరు మీ దగ్గర ఆలోచించుకొని మీ దగ్గరకు వస్తారు. వాళ్ళ దగ్గర ఏం లేదు, మీ దగ్గర ఉందని. బేసిక్ ఉందా లేదా కాదు, మీ దగ్గర సత్తా ఉంది, దమ్ము ఉంది. మీరు ఏం లేవన్నా కూడా మీరు ఏమైనా మంచిగా తీసుకుంటారు. ఇక్కడ చదువుకునే వాళ్ళంతా మధ్యతరగతి వాళ్ళే, కూలీలో పోయేటోళ్ళు కష్టపడే. బేసిక్ క్లాస్ ప్రమోట్ అయ్యి 49 మెంబర్స్ మళ్ళీ టెస్ట్ పెట్టి అది బేసిక్ అనేది ఇంప్రూవ్మెంట్ యాక్చువల్లీ మేడం కాకపోతే పేరెంట్ టీచింగ్ వల్ల తీసుకున్నాను. మామూలుగా పేరెంట్స్ ఏం చెప్తారు, ఇంత నాకు ఏం రాస్తారు, అందుకే వాళ్ళకి బేసిక్ క్లాస్ అని వాళ్ళు